హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డైట్ కాలేజెస్ గురించి మరియు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా కాలేజెస్ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్ us dive into our topic. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు కాలేజ్ కోడ్, నేమ్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్ యొక్క డిస్టిక్ అండ్ ప్రజెంట్ అడ్రస్, మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్, కోర్స్ యొక్క మీడియం మరియు ఇంటేక్ కెపాసిటీ, కాలేజ్ యొక్క కేటగిరీ. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20101. నేమ్ ఆఫ్ ద కాలేజ్లో గౌడ్ డైట్. కాలేజ్ యొక్క డిస్టిక్ అండ్ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు కరీంనగర్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్. మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ అంటే ఇందులో మనకు 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ డైట్ కాలేజ్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్. కోర్స్ యొక్క మీడియం వచ్చేసి తెలుగు మీడియం. ఎవరైతే తమ యొక్క ఎడ్యుకేషన్ని తెలుగు మీడియంలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ టైంలో ఈ కాలేజ్ని వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ కేటగిరీ మీన్స్ వచ్చేసి రెస్పెక్టెడ్ ఆల్ రిలీజియన్స్ అండ్ క్యాస్ట్కి చెందినటువంటి స్టూడెంట్స్ ఈ కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి వచ్చేసి రెస్పెక్టెడ్ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అండ్ అదర్ క్యాస్ట్కి చెందినటువంటి స్టూడెంట్స్ ఈ కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవడానికి అయితే వీలుంటుంది. కాలేజ్ కూడా వచ్చేసి మనకు 20201. నేమ్ ఆఫ్ ద కాలేజ్లో గౌడ్ డైట్. కాలేజ్ యొక్క డిస్టిక్ అండ్ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్లో ఈ కాలేజ్ అనేది మనకు అందుబాటులో ఉంది. మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ అంటే ఈ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్. కోర్స్ యొక్క మీడియం వచ్చేసి ఉర్దూ మీడియం. ఎవరైతే తమ యొక్క ఎడ్యుకేషన్ని ఉర్దూ మీడియంలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ టైంలో వారు ఈ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే ఉర్దూ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 21201. నేమ్ ఆఫ్ ద కాలేజ్లో గౌడ్ డైట్. కాలేజ్ యొక్క డిస్టిక్ అండ్ ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు కరీంనగర్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్లో ఈ కాలేజ్ అనేది మనకు అందుబాటులో ఉంది. మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ అంటే గవర్నమెంట్ డైట్ కాలేజ్గా చెప్పవచ్చు. కోర్స్ యొక్క మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ఎవరైతే తమ యొక్క ఎడ్యుకేషన్ని ఇంగ్లీష్ మీడియంలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వారైతే వెబ్ ఆప్షన్స్ టైంలో ఈ కాలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ. ఫ్రెండ్స్, కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20102. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు సూర్య డిఎడ్ కాలేజ్. ఈ కాలేజ్ యొక్క అడ్రస్ వచ్చేసి కేర్ ఆఫ్ సూర్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జగిత్యాల్, కరీంనగర్ డిస్టిక్లో ఈ కాలేజ్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్గా చెప్పవచ్చు. కోర్స్ యొక్క మీడియం వచ్చేసి తెలుగు మీడియం. అండ్ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20103. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు రష్మందారా తేజ డిఎడ్ కాలేజ్. కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు జగిత్యాల్ రెవెన్యూ డివిజన్, భీముని దుబ్బ, న్యూ బస్ స్టాండ్, కొరట్ల, కరీంనగర్ డిస్టిక్లో ఈ కాలేజ్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్. ఇందులో మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. అండ్ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే ఈ కాలేజ్లో తెలుగు మీడియంలో అందుబాటులో కలవు. అండ్ కేటగిరీ వచ్చేసి జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. అండ్ కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20104. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు గౌరిశెట్టి వెంకయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు కరీంనగర్ విలేజ్ అండ్ పోస్ట్ ఆఫీస్ తాలూకా. ఈ కాలేజ్ అనేది మనకు రీసెంట్గా అడిషనల్గా ఇంటెక్ చేయడం జరిగింది. అంటే 2024 ఇయర్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్టులో నుంచి ఈ కాలేజ్ని అయితే రిమూవ్ చేసి మళ్ళీ రీసెంట్గా అయితే యాడ్ చేయడం జరిగింది. వై బికాస్ ఎందుకంటే కొన్ని కాలేజెస్ వచ్చేసి మనకు ఫైర్ ఎన్ఓసికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే కరెక్ట్గా ఫాలో అవ్వలేదు. సో వారిని అయితే ఈ కాలేజెస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కొన్ని కాలేజెస్ అయితే వారి యొక్క ఫైర్ ఎన్ఓసిని అయితే గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి వారిని అయితే తిరిగి కాలేజెస్ లిస్టులో మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్. కోర్స్ యొక్క మీడియం వచ్చేసి తెలుగు మీడియం. అండ్ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేటగిరీ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20105. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు వానికేతన్ డిఎడ్ కాలేజ్. ఈ కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ అండ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, ముకురంపూర్ విలేజ్ అండ్ పంచాయత్ తాలూకా అని చెప్పవచ్చు. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్ మరియు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఈ కాలేజ్లో ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. కాలేజ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీ.
కాలేజ్ కోడ్ వచ్చేసి ఇక్కడ మనకు 20302. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు త్రినేత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ మనకు స్టేషన్ రోడ్, పెద్దపల్లి, కరీంనగర్ డిస్టిక్. మరియు ఈ కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ డైట్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరియు ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి చెందినటువంటి కాలేజ్. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20303. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు గౌరశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు కరీంనగర్ విలేజ్, పోస్ట్ ఆఫీస్ తాలూకా, డిస్టిక్ వచ్చేసి మనకు కరీంనగర్ డిస్టిక్. ఈ కాలేజ్ అనేది మనకు రీసెంట్గా అడిషనల్ ఇంటెక్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ కాలేజ్ మరియు ఇంకో కాలేజ్ అనేది మనకు సేమ్గా రిపీట్ అవ్వడం జరిగింది. ఈ 2 కాలేజ్ అనేవి మనకు సేమ్గా చెప్పవచ్చు. ఒకసారి ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గౌరశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ వచ్చేసి మనకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కాలేజ్. మరియు ఇప్పుడు చెప్పబోయే కాలేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంకి చెందినటువంటి కాలేజ్గా చెప్పవచ్చు. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్. మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరియు ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20304. కాలేజ్ నేమ్ వచ్చేసి మనకు మైనర్ డిఎడ్ కాలేజ్. సో ఇక్కడ ఈ కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు పద్మానగర్ గ్రామ పంచాయత్ మరియు చింతలకుంట విలేజ్, కరీంనగర్ పంచాయత్ అండ్ మండల్, కరీంనగర్ డిస్టిక్గా చెప్పవచ్చు. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇక్కడ మనకు ఇంటెక్ కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం మిస్టేక్ అయితే జరిగింది కాబట్టి కొంచెం కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఓన్లీ ఈ కాలేజ్లో 50 సీట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, కాలేజ్ కోడ్ వచ్చేసి మనకు 20305. కాలేజ్ నేమ్ వచ్చేసి త్రినేత్రి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ యొక్క ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి మనకు కాసులపల్లి మండల్, పెద్దపల్లి, కరీంనగర్ డిస్టిక్గా చెప్పవచ్చు. ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ డైట్ కాలేజ్. మరియు ఇక్కడ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరియు ఇందులో అవైలబుల్ సీట్స్ వచ్చేసి మనకు 50 సీట్స్గా చెప్పవచ్చు. ఇక్కడైతే కొద్దిగా మిస్టేక్ జరిగింది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. ఓన్లీ ఈ కాలేజ్లో 50 సీట్స్ వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకు జనరల్ కేటగిరీగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.